నీ విలువా. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇది రాత్రికి రాత్రి పుట్టిన ఆలోచన కాదు. కాంగ్రెస్ పార్టీ 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం. చట్టసభల్లో మహిళలకు 33% వాటా ఉండాలన్నది మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారు కన్న కల. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి అప్పట్లోనే విప్లవం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ 1996 నుంచి పార్లమెంటులోనూ ఈ బిల్లు కోసం నిరంతరం పోరాడింది. ముఖ్యంగా 2010లో యూపీఏ హయాంలో సోనియా గాంధీ గారి పట్టుదలతో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. మహిళా సాధికారతకు అసలు పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వేళ ఆర్భాటంగా ఈ బిల్లును చేస్తోంది. జనాభా గణన చేయకుండా, ఓబీసీ మహిళలకు కోటా కల్పించకుండా బిల్లు తీసుకురావటం అంటే వారికి అన్యాయం జరిగినట్లేనని సోనియా గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు. క్రెడిట్ కోసం కాకుండా చిత్తశుద్ధితో దేశంలోని ప్రతి ఒక్క మహిళకు న్యాయం జరగాలని పోరాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీయే. జై కాంగ్రెస్, జై సోనియమ్మ.